పోలినట్లేదు కదా అనేది చక్కగా మన ఉద్యోగ కొడుకులు ఇవి ఉపవాస కొడుకులు అంటారు. వీటిని ఉపవాస కొడుకులు అంటే అర్థం ఏంటంటే అభివృద్ధికి మూలమైన అంశాలను తెలుసుకొని దేవుని దగ్గరకి మనం అనువుగా మార్చబడటం. అది అభివృద్ధికి దోహదకరమైన విషయాలు మనం తెలుసుకోవాలి. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతాను. దయచేసి లేఖనం వరకు చూడండి. మధ్యలో నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు మీరు చదువుతారు. కానీ కావున యోదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షమాభివృద్ధి పొందొచ్చు, సమాధానము కలిగి ఉండాలి, ప్రభువునందు భయము పరిశుద్ధ యొక్క ఆదరణ కలిగి నడుచుకొనొచ్చు, విస్తరించుచుండెను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, సంఘ క్షమాన్ని బట్టి వందనాలు. ప్రభువా, ఇంకనూ క్షమాభివృద్ధి పొందాలని, నీ కొరకు సాక్షాత్తంగా నిలవాలని, నీ కృపలో ఈ పరుగుని ఇంకా పెంచాలని, నీ సన్నిధిలో అనేక మందిని ఉంచాలని ప్రభువా ఏర్పాటు చేసిన ఈ కూడికలో నీ నామానికి మహిమ తెచ్చుకోండి. సంఘం క్షమాభివృద్ధి పొందడానికి ప్రభువా, ఆత్మలు ఉజ్జింపడడానికి, అనేక ఆత్మలు రక్షింపబడడానికి సహాయం దయచేయండి. నీ వాక్య దర్శనం మాకందరికి అనుగ్రహించండి. సమాధానంతో మమ్మల్ని నింపండి. మీరే మాట్లాడండి ప్రభువా. మట్టి దాసుడు నిలబడి ఉన్నాడు. ఈ మట్టి ఘటాలలో మహిమైశ్వర్యం ఉంచండి. నీ యొక్క ఉన్నతమైన ఆలోచన మాకందరికి అందించండి. మీరే మహిమ పొందండి. యేసే నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అపొస్తలుల కార్యాలు ఆత్మ కార్యాలు. అపొస్తలుల కార్యాలు అంటేనే అర్థం ఆత్మ కార్యాలు. పరిశుద్ధాత్మని ద్వారా అపొస్తలులు అద్భుతమైన కార్యాలు జరిగించారు. దానికి కారణం దేవుడు వాళ్ళకి ప్రామిస్ చేశాడు, నేను మీకు పరిశుద్ధాత్మని ఇస్తున్నాను, పరిశుద్ధాత్ముడు మీ లోపలికి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. అపొస్తలుల కార్యాలు 1:8. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక యెరూషలేములోను యోదయ సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురు. నాకు సాక్షులుగా ఉంటారు. దాని విస్తరణ చెప్పాడు. ఏమని చెప్పాడు? యెరూషలేములోను యోదయ సమరయలోను భూదిగంతాలను. ఒకసారి ఇటు చూడండి. యెరూషలేములోను యోదయ సమరయలోను భూదిగంతం, అది రేడియస్, వ్యాప్తి. కరెక్ట్ అలాగే జరిగింది. 1 నుండి 8 అధ్యాయాలలో యెరూషలేములోను, 9 నుండి 12 అధ్యాయాలలో యోదయ సమరయలోను, 13 నుండి 28 అధ్యాయాల్లో భూదిగంతముల వరకు సాక్షులై ఉన్నారు. మొదటి అధ్యాయంలో చెప్పాడు, అక్షరాలు అలాగే జరిగింది. నిజంగా యెరూషలేములో 8 అధ్యాయాల్లో. ఆ తర్వాత యెరూషలేములో గొప్ప హింస వచ్చింది. ఎందుకు హింస వచ్చింది? వీళ్ళు చెదరటానికి. లేకపోతే జనాలు వెళ్ళరు బయటికి. జనాలు బయటికి వెళ్తేనే ఎక్కువ సేవ జరుగుతుంది కదా. అక్కడే ఉంటే అంత ఎక్కువగా జరగదు. అందుకోసం దేవుడు ఏంటి చెదరగొట్టాడు అనమాట. చెదరగొడితే తర్వాత యోదయ సమరయంలో భూదిగంత ఎక్కడో కుప్ర, ఎక్కడో క్రేతు, ఈ ప్రాంతాలన్నింటికి దేవుని బిడ్డలు వెళ్ళి అటు ఆ తర్వాత ఇక మాసిదోనియా ప్రాంతం అంటే ఫిలిప్పి, తెస్సలోనికే, బెరయ, ఏథెన్స్, కొరింథీ, ఎఫెసీ, ఈ ప్రాంతాలన్నీ కూడా అపొస్తలులు అద్భుతంగా పరిచర్య చేశారు. మరి పేతురు లాంటి వాళ్ళు కూడా కైసరయ, తర్వాత అంతియొకయ, సమరయ, ఈ ప్రాంతాలన్నింటిని కూడా అద్భుతంగా పరిచర్య చేశారు. దేవుడు పరిచర్య కోసం తన బిడ్డలను ఎన్నుకొని సంఘాలు క్షమాభివృద్ధి పొందడం కోసం దేవుడు తన వాక్కును, తన యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని సంఘాలకు ఇచ్చాడు. అయితే సంఘం క్షమాభివృద్ధి పొందడానికి ఏ వనరులు కావాలి? ప్రధానమైన 2-3 వనరులు మీకు చెప్తాను. వాటితో సంఘం క్షేమంగా ఉంటుంది. రెండవది, ఎలాంటి పరిస్థితుల్లో క్షేమంగా ఉంది ఇది కూడా తెలుసుకోండి. క్షేమంగా ఉంది అని అనుకుంటున్నామో అప్పుడు పరిస్థితులు ఏంటి? క్షేమం అంటే మీరేమనుకుంటున్నారు? మనకి ఏ ఆటంకాలు రావు, అదే క్షేమం అనుకుంటున్నారు. నేను అక్కడ ఉంది క్షేమాభివృద్ధి అని ఉంది, అభివృద్ధి పొందొచ్చు అని ఉంది. అంటే విస్తరిస్తూ ఉంది సంఘం, ఎలాంటి పరిస్థితుల్లో విస్తరిస్తూ ఉంది. కనుక ఇవి చూస్తే మనం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజుల్లో కూడా దేవుడు ఖచ్చితంగా విస్తరణ ఇస్తాడు మనకి.
సంఘాన్ని నాశనం